నెబుకద్నెజర్ చేతిలో ఉంది. సుమారుగా 6వ అధ్యాయం దానియేలు వచ్చిన దానియేలు అధ్యాయం 6వ అధ్యాయంలో 6 పార్సీకులు కింగ్స్ వచ్చినప్పుడు 120 ప్రావిన్సెస్కి దానియేలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. అదే ఎస్తేర్ కాలంలో క్రీస్తు పూర్వం 482 నుంచి 462 20 సంవత్సరాల కాలంలో అహష్వేరోష్ కాలంలో 127 సంస్థానాలు పర్షియన్ కింగ్డమ్లో ఇండియా మొదలుకొని ఇథియోపియా వరకు 127 సంస్థానాలు పర్షియా దేశ రాజుల కింద ఉన్నాయి. వీళ్ళందరి మీద ప్రధానమంత్రి ఎవరు? అప్పుడు మొర్దెకై ఉన్నాడు. ఆ 127 సంస్థానాలకి మొర్దెకై తర్వాత ప్రధానమంత్రి అయ్యాడు. కానీ దానికి ముందు 120 సంవత్సరాలకు దానియేలు ప్రధానమంత్రిగా ఉన్నాడా లేదా? 6వ అధ్యాయం 2-3 వచ్చిన లేదా? 3 ప్రధానులు నియమించాడు దర్యావేషు. ఈ ముగ్గురులో ఇద్దరు ప్రధానుల మీద దానియేలే ముఖ్యుడు. ప్రియమైన వాళ్ళారా, ఎక్కడి నుంచి వచ్చినాయి క్వాలిటీస్? దేన్ని బట్టి వచ్చినాయి? ప్రిజర్వింగ్ ఈజ్ టెస్టిమోనీ, ఈజ్ క్వాలిటీస్. ఇదే మనకు అవసరం. ఇప్పుడు దానియేలుకి సౌందర్యం ఎట్లొచ్చిందయ్యా మీరు చెప్పాలా? పాపం లేకుండా, అపవిత్రతలో లేకుండా చూసుకోవడం ద్వారా దానియేలుకి ఏమొచ్చింది? ఏముంది? 10 దినములు జరిగిన తర్వాత పరీక్షిస్తే ఏముంది అన్నమాట. వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలుని ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనపడగా. అవునే కదా? మరి దానికి ఎంత క్రయం చెల్లించారు? సాధారణ పప్పానం తినోడికి ఏముంటుంది? నాకు తెలిసి భక్సింగ్ గారు ఏనాడు సంఘాల్లో చికెన్ కాదు కోడిగుడ్డు కూడా పెట్టలే. చికెన్ కోడిగుడ్డు కాదు కోడిగుడ్డు కూడా పెట్టలే. నువ్వు ఎప్పుడు వెళ్ళినా హెబ్రోన్లో సాంబార్ రెడీ, రైస్ రెడీ తప్ప నాట్ టు ది లెవెల్ ఆఫ్, అంటే బియాండ్ ది లెవెల్ ఆఫ్ సాంబార్ ఆయన పోలే. ఎందుకు ఇవాళ ఒక ఆయన కోడిగుడ్లు పెడితే రేపు ఇంకో ఆయన చికెన్ పెడతాడు, ఎల్లుండి ఇంకొక ఆయన మటన్ పెడతాడు. ఈ మటన్ పెడితే బొక్కలు వచ్చి ముక్కలు రాలేదంటాడు ఒకడు. ఇక ఆకులు కొట్టుకుంటాయి. ఏమండి, పంచాయతీలు వస్తాయి. ఇది అంతా లేకుండా పప్పన్నం పెడితే పోలే. 30,000 మంది అన్నా ఎవడు కూడా నాకు అజీతి రోగం ఉందని లేడు. ఎందుకు? పప్పన్నం నేను రోజు పెట్టవచ్చు. బిర్యానీ అయితే రోజు తినలేవు. బిర్యానీ రోజు తిని అరాయించుకోలేవు. పప్పన్నం అయితే రోజు తిన్నా అరాయించుకోవచ్చు. 365 రోజులు తిను పప్పు అరాయించుకోవచ్చు. కానీ దినాల్లో మన ప్యాషన్ అయిపోయింది ఏంటంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్. ఇవాళ మనకు ముద్ద దిగట్లే చికెన్ లేకపోతే. సంఘాల్లో డబ్బులు ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లా. మరి ఏం చేయాలా? ఎట్లా కూడా ఖర్చు పెట్టాలా. ఇది మన ఆలోచన విధానం. ఓసారి నార్త్కి వెళ్ళి చూడండి. వాళ్ళు ఏం తింటున్నారు? గడ్డి తింటున్నారు తెలుసా? చచ్చిపోతే శవాన్ని పాతి పెట్టుకోవడానికి కూడా వీలు లేకుండా చేస్తారు. తీసుకెళ్ళి 20-30 కిలోమీటర్లు మోసుకెళ్ళి అక్కడెక్కడ మారుమూల ప్రాంతంలో పాతి పెట్టి వస్తున్నారు. దట్ ఈస్ దేర్ pathetic కండిషన్. బట్ వీఆర్ ఇన్ కంఫర్ట్ జోన్, వీఆర్ ఎంజాయింగ్. కంఫర్ట్ జోన్లో ఉన్నాం కాబట్టి రకరకాల ఐడియల్గా ఉన్నాం కనుక డెవిల్స్ వర్క్షాప్ అయింది మైండ్. సువార్త మీదకి వెళ్ళాలి మనుషులకి. భక్సింగ్ గారు మనకు నేర్పింది అది కాదు. చూద్దామా ఒకసారి కొరింథీ పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు. నేను నాటి తిని అపోలో నీళ్లు పోసాడు. అమ్మా, విత్తనాలు వేసింది ఎవరంట? నాటి తినంటే నేను ఐ హావ్ సోన్ ది సీడ్, అంటే నేను విత్తనాలు వేసాను అన్నాడు. ఎవరు? పౌలు. అపోలో ఏం చేశాడట అంటే అర్థం ఏంటి? అపోలో నీళ్ళు పోసాడంటే అర్థం ఏంటండి? పౌలు చేసిన పరిచయం ఎంకరేజ్ చేశాడా, దాన్ని డిస్క్వాలిఫై చేశాడా? చెప్పరేమండి, మీ తెలుగులో చెప్తున్నా కదా. అయ్యా, పౌలు వేసిన విత్తనాలని మనమైతే ఏం చేస్తాం?
కల్తీ విత్తనాలు వేసాడు. చిచి పౌలు బోధ బాగలేదు, నా బోధ బాగుంటుందని మన విత్తనాలు విత్తాం. మన విత్తనాలు విత్తామండి. బట్ పౌలు ఏం చేశాడు? దాన్ని అపోలో ఏం చేశాడట? నీళ్లు పోసి ఆ పనిని సేద్యం చేసుకుంటూ పోయినాడు. భక్సింగ్ గారు ఏ పని చేసా మనకు అప్పచెప్పేలాడు, దాన్ని మనం సాధ్యం చేయాలి వద్దా? కొట్టు చేస్తున్నాం ఇవాళ తిండి ఎక్కువై. ఏం చెప్పాడు భక్సింగ్ గారు నీకు? పౌలు ఏం చెప్పాడు? పోత ఎపిఎస్ సంఘానికి ఏం చెప్పాడు? 3 ఏళ్ళు సేవ చేసి రాత్రి 3 గంటలకి తలంపు తెచ్చాడు నాకు దేవుడు. నేను తెల్లవారు నిద్రపోలే. ఎక్కడికైనా వెళ్ళాలంటే నిద్ర పట్టదు నాకు. 1 గంట దాకా కూర్చున్నాను, 1 గంట పండుకున్నా కానీ నేను కళ్ళు మూసుకున్నా కానీ నా బ్రెయిన్ అయితే పనిచేస్తుంది. ప్రభు కాజీపేట వాళ్ళకి ఏం చెప్పాలా? వెంటనే అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం తీసుకొచ్చాడు నా మైండ్లోకి. ఏం చెప్పాడు పౌలు అక్కడ? చదవండి ఆ మాట. దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఎవరితో చెప్తున్నాడు తెలుసా ఈ మాట? ఎవరితో చెప్తున్నాడు? 19వ వచనం, 19వ అధ్యాయం 19వ వచనం, అదే 17వ వచనం, 17 చదవండి. అతను మిలేతును ఒక వర్తమానం పంపి ఎఫెసు నుండి సంఘ పెద్దలను పిలిపించి వాళ్ళతో మాట్లాడుతూ ముచ్చటిస్తూ, 3 ఏళ్ళుగా మీ దగ్గర కన్నీళ్లతో నేను పరిచర్య చేస్తూ వచ్చాను, ఇప్పుడు నేను వెళ్ళే సమయం ఆసన్నమైంది అని చెప్పి సంఘాన్ని వాళ్ళకి అప్పచెప్తూ, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం, నీ సంఘం కాదు, నా సంఘం కాదు, నువ్వు కట్టింది కాదు, నేను కట్టింది, నా తాత నీ తాత కట్టింది కాదు, ఇది యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని దారబోసి కట్టిన సంఘం ఇది. అర్థమవుతుందా? ఇది ఈ స్థాయికి వచ్చిందంటే దీని వెనక ఎంతమంది ప్రయాసం ఉందో. ఇతరులు కష్టపడ్డారు, వారి కష్టఫలంలో మనం ప్రవేశిస్తున్నాం. మనం చేసేది ఏమీ లేదు ఇక్కడ. యేసు ప్రభు అన్నాడు మాట, ఇతరులు కష్టపడి. యోహాను సువార్త ఇది ఎట్లా ఉంచండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 32 సార్ 34 చదువయ్యా. తర్వాత మాట చదవండి 38. మీరు దేనిని గురించి కష్టపడలేదో దానిని కోయిటకు మిమ్మల్ని పంపితిని. మీరు విత్తనాలు వేయలేదు, కోత కోసే పని మీది, కోయటానికే పంపా. విత్తనాలు వేసిన వాళ్ళు వేరే ఉన్నారు. పంట సేద్యం అయ్యే వరకు, పంట చేతికి వచ్చే వరకు పనిచేసిన వాళ్ళు వేరే ఉన్నారు. నీ పని ఏంటంటే, నీ పని ఏంటి? కోత కోసి పనులు సమకూర్చి కలంలో తెచ్చే పని నీది. ఆ పని నీకు ఫైనల్ వర్క్ నీకు ఇచ్చాడు. అక్కడ ఏం చేయాలా? ధాన్యం కళ్ళంలో తేవాలా, దొళ్ళగొట్టాలా, తూర్పారు పట్టాలా, మంచి ధాన్యం అంతా కొట్టులో చేసుకోవాలా, పొట్టు అంతా కాల్చేయాలా. ఈ పని నీకు ఇచ్చాడు. కానీ వాస్తవంగా బాప్తిస్మిచ్చి యోహాను ఏమన్నాడు? ఆయన చేట, మత్తయి సువార్త 3:12, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళను బాగుగా శుభ్రం చేసి దాన్ని గోధుమలు కొట్టులో పోసి పొట్టును ఆరని అగ్నితో కాల్చి వేస్తాడని చెప్పాడు. ఈ పని యేసు ప్రభు పని. పోత మనకు అప్పచెప్పిపోయినాడు. అది ఆ కింద ఏమంది 38వ లాస్ట్ పార్ట్, ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్ట ఫలములో. మీరు కష్టపడలే, మీరు సంఘానికి కట్టలే, కానీ మీరేం చేస్తున్నారు ఇవాళ? దానిలో ఆ కష్టఫలాన్ని దానిలో మీరు ప్రవేశించారు. ప్రవేశించి ఏం చేయాలా? నెక్స్ట్ జనరేషన్కి మీ కష్టఫలాన్ని వాళ్ళకి అందించాలి. అదే కదా పౌలు చేసిన పని, అదే కదా. ఏమండి, పౌలు చేసిన దాన్ని బర్నబా కంటిన్యూ చేశాడు కదా. భక్సింగ్ గారు చేసిన దాన్ని మనం కంటిన్యూ చేయొద్దా? చేయవద్దా? చేయాలి. ఇప్పుడు రండి ఎఫెసు పత్రిక, అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన పరిశుద్ధాత్మ దేని యందు మిమ్మును అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి
మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్త పడి. అంటే మీ చేతులు ఏముంది? మీ చేతులు ఏముంది? మీకేం అప్పగిచ్చాడు? మందను అప్పగిచ్చాడు. మందకి ఎట్లా ఉన్నాడు అన్నాడు అమ్మా? పేతురు చెప్పాడు అన్నమాట. పేతురు పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, కలుగబో మహిమలో పాలువాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించున్నాను. బలిమి చేత గాక, దేవుని చిత్త ప్రకారం, దుర్లాభాపేక్షతో గాక, ఇష్ట మనసుతో, సిద్ధ మనసుతో మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేసి దాన్ని జాగ్రత్తగా కాయండి. కాయండి అంటే అర్థం ఏంటి తెలుసా? పెద్దలకు చెప్పిన పని. పెద్ద అంటే ఏంటి తెలుసా అండి? కాపలా కాసే కాపలా కుక్క. జాగ్రత్తగా వెళ్ళిపోయిన తర్వాత ఏమొస్తాయి? క్రూరమైన తోడేళ్ళు మీలోనికి ప్రవేశించును, అవి మందను కనికరించవు. తోడేళ్ళకి ఏం పని? అది తినేది ఒక గొర్రెపిల్ల తింటది, కానీ గొర్రెపిల్లది చాలా వీక్. అందుకే దేవుడు ప్రజల్ని గొర్రెలతో పోల్చినాడు. ఈ మధ్య హరే కృష్ణ మూమెంట్లో ఒకడు ఉన్నాడు, పిచ్చిదాస్. క్రైస్తవులు ఏమని పేరు పెట్టాడు? నిజమే, గొర్రెలే వీళ్ళు. వాళ్ళు తోడేళ్ళు అయితే చీల్చిపారే చూడండి పట్టుకుని కదా. మనం గొర్రెలమే కాబట్టి తలంచుకుపోతాం, మంది కాదులే అని. ఏమన్నాడు పౌలు? ఏమంటాడు అక్కడ? వంకర మాటలు పలుకు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని. వంకర మాటలు పలుకు మనుషులు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదు, బీజేపీ వాళ్ళు కాదు. ఎక్కడి నుంచి వస్తారు? సంఘంలో నుంచి వస్తారు, బయట వాళ్ళు కాదు. వంకర మాటలు అంటే ఎట్టుంటాయి? ఇది నిజమా? తినకుందా వంకరకుందా? అటు ఇటు కాకుండా ఉంది. ఈ తోట చెట్ల ఫలములు దేనిని తినకూడదని దేవుడు చెప్పినా తినకుందా వంకరకుందా? చెప్పరామండి? మీకు అర్థం కావట్లేదా? వంకర మాట కదా, అనుమానం పుట్టించే మాట కదా. వెంటనే ఇంకో మాట వచ్చింది, మీరు సావనే సావరు. వంకర మాట కదా. మరి మన మధ్యలో ఉన్నవాళ్ళు ఎట్ట మాట్లాడతారు? అన్నా నువ్వు ఎన్నేళ్ళ నుంచి వస్తున్నావు అన్నా సంఘానికి అంటాడు ఒక అన్న. బ్రదర్ నేను 10 ఏళ్ళ నుంచి వస్తున్నా. అబ్బాబ్బా నువ్వు ఆరాధన చేస్తే పరలోకం దిగి వచ్చినట్టు ఉంటుంది అన్నా అంటాడు. ముందు బాగానే ఉంది, ముందు తినగానే ఉంది, తర్వాత ఎట్లుంది? వీడి బాగా సబురు వస్తున్నాడు, వీడేమో ఉబ్బి తబ్బిపోతున్నాడు. ఏమని? నువ్వు ఆరాధన చేస్తే పరలోకం దిగి వచ్చినట్టుందా అన్నా అన్నట్టు. తినకుందా వంకరకుందా? చెప్పరేమండి? వంకరదే, వంకర మాటే. తర్వాత ఏం చేస్తాడు? ఊరుకుంటాడు అక్కడ. అన్నా ఎప్పుడన్నా ఐజక్ గారు నేను పుల్పీటి మీదకి పిలిచి నీకు ఎప్పుడన్నా ఆరాధన వర్తమానం అన్న ఎప్పుడన్నా ఇచ్చాడా అన్నట. తినకుందా వంకరకుందా? చెప్పరేమండి? ఇవే వంకర మాటలు, ఇవే వంకర మాటలండి. లేదు బ్రదర్ నాకు అంత సీన్ లేదన్నాడు ఆయన. సీన్ లేకపోవటం ఏంటి బ్రదర్? నాకు తెలుస్తుంది, నాలాంటి వాళ్ళు చాలామంది నీ గురించి పాపం బ్రదర్కి ఏ పని ఇట్లేదు అని అనుకుంటున్నారు బ్రదర్. తినకుందా వంకరకుందా? చెప్పరేమండి? వాడు వంకర మాటలకి పోతానే ఉంటాయి. ఒక్క మాటకి నువ్వు అవకాశం ఇస్తేవో వాడు కంటిన్యూ చేస్తూనే ఉంటాడు, నీ బుర్ర తింటాడు, నేను పొల్యూట్ చేసేవారికి వదిలిపెట్టాడు. ఎవరు అనుకుంటున్నారు వీళ్ళు? సాతాను సమాజం. ఎక్కడుంది? సంఘంలో ఉంది. ఆది కాలం యేసుప్రభు కాలం నిత్యం ఉంది. సాతాను మీలో ఒకడు సాతాను అని చెప్పాడు యేసుప్రభు 6:70 యోహాను సువార్త. ఎవడాడు?
యేసు ప్రభుతో కలిస్తే మేడగదిలో ఉన్న భోజనం దగ్గర కూర్చున్న వాళ్ళు 12 మంది శిష్యులు ప్లస్ యేసు ప్రభు కలిస్తే 13. ఆ 13 వాడే బిట్రేయర్. 13 అనే ఫిగరు ఇట్ ఈస్ ది నంబర్ ఆఫ్ బిట్రేయర్. అప్పగించే వారికి గుర్తది. ప్రియమైన వారులారా, ఆ తర్వాత ఎఫెసు సంఘం పాడైంది. అందుకే ఎఫెసు సంఘాన్ని గురించి రాస్తూ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో నీ క్రియలను నేను ఎరుగుదును, నీ కష్టము, నీ సహనము, నీ ప్రయాసము నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని కనుగొంటివని నేను ఎరుగుదును. ఇంత సాక్ష్యం చెప్పిన తర్వాత ఏమన్నాడు తెలుసా? అయినానంటే అర్థం ఏంటమ్మా? అయినానంటే అర్థం ఏంటి? అయినానంటే ఒక అంకుల్ మీ ఇంటికి వచ్చాడు, మంచి బిర్యానీ చేసి పెట్టారు, పీకల దాకా గొంతుకు వేలు పెట్టి అంది దాకా తిన్నాడు. ఆడపిల్లలకి ఏమో అలవాటు, అంకుల్ బాగుందా అని అడుగుతారు. ఈయన ఏమన్నాడు? బ్రహ్మాండంగా ఉందమ్మా కానీ అన్నాడట. ఏమన్నాడు? మరి తింటాం మానేవా? కానీ అంటే ఏమైందమ్మా, ఏమైంది అంకుల్ అని పాప గుండు కొట్టుకుంది. ఏమి లేదమ్మా, ఉప్పే తక్కువైంది. ఏమైంది? ఇది తింటాం మానేవా? పీకల దాకా మెక్కేవు కదా. ఆ కానీ అనపోతే ఏమయ్యేది? పాప మా అమ్మాయి గుండెలో రైలు పరిగెత్తిస్తేవి కదా అట్లా ఉంది కదా మాట. అయినను ఇన్ని క్రెడెన్షియల్స్ ఇచ్చి ఏమంటాడు? నీ మీద తప్పు ఒకటి. ఏంటది? మొదటి ప్రేమను వదిలితేవని తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉంది. ఏం పోయింది సంఘంలో? మొదటి ప్రేమ. ఇవాళ మనకుందా? ఇంతమంది కనపడుతున్నారు. సంఘ ప్రార్థనకి ఎంతమంది వస్తారు? 10 మంది కంటే ఎక్కువ రారు నాకు తెలుసు. ఏమండి ఐజక్ గారు, 10 మంది వస్తారా? 10 పెంచుకోమంటున్నాడు. మళ్ళీ మీరు బాధపడతారండి. అవునా? బైబిల్ స్టడీకి అండి వస్తారా? మంచివాళ్ళు మీరు. ఇదివరకు దినాల్లో ఆరాధనకి ఎంతమంది వచ్చేవాళ్ళు? కనీసం సగం మంది సంఘ ప్రార్థనకు వచ్చేవాళ్ళు, నియమ కుట్రలు అన్నింటిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు రాను రాజుగారి గుర్రం ఏమైందట? దాని లక్షణాలు వచ్చినాయి. రాజుగారి గుర్రానికి రాజు లక్షణాలు ఉండాలి, గాడిద లక్షణాలు రాకూడదండి. గాడిద లక్షణాలు వస్తే రాజుగారు దాన్ని వాడుకోడు. మనం ఎక్కడికి వచ్చాము ఇప్పుడు? పౌలు గారు అన్నమాట కదా, సంఘానికి హెచ్చరించాడు. ఇప్పుడు సంఘం పెళ్లి కూతురు కావాలి కదా. పెళ్లి కూతురు అయ్యే వరకు మనం ఇంకొక 10 నిమిషాలు తీసుకుని ముగించుకుందాం. ఒకటి, ఆ చిన్నది మిక్కిలి చక్కదనం ఎట్లా వస్తుంది చెప్పండి? ఇప్పుడు మీరే చెప్పాలా. చక్కదనం ఎట్లా వస్తుంది? పాపం లేకపోతే, అపవిత్రత లేకపోతే చక్కదనం వస్తుంది. రెండోది అంటే ఆమె యందు పాపమేమీయో లేదు. ఈ లక్షణం ఎవరిలో ఉంది? యేసుప్రభువులో ఉందా? రెండోది కన్యక. కన్యక అంటే ఏ పురుషునితో పాపము చెయ్యంది అంటే ఆమె కూడా పాపము చెయ్యని స్త్రీ. ఈ లక్షణం ఎవరిలో ఉంది? యేసుప్రభువులో ఉందా? మూడోది, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. షీ న్యూ నో మ్యాన్, షీ న్యూ నో సిన్. పాపము ఎరగంది. ఈ లక్షణం ఎవరిలో ఉంది? ఈ లక్షణం ఎవరికి ఉంది? యేసుప్రభువుకు ఉందా? మరి ఈ లక్షణాలే రెబెకాకు ఉన్నాయి. రెబెకా భర్త ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు ఎవరికి గుర్తు? యేసుప్రభు వారికి గుర్తు. ఇస్సాకు ఎవరి కుమారుడు? అబ్రహాం కుమారుడు. అబ్రాము ఎంత ధనవంతుడు? 13వ అధ్యాయం 2వ వచనం ఆదికాండం. అబ్రహాము వెండి బంగారములు కలిగి, పశువులు కలిగి ఏ ధనవంతుడు? ఇట్ ఈస్ ఏ సూపర్లైటివ్ డిగ్రీ లెవెల్. అబ్రహాముకి ఎంత ధనం ఉంటే మరి యేసుప్రభు వారికి ధనం ఎంత ఉండొచ్చు? యేసుప్రభు వారి ఆస్తి ఎంతో తెలుసా మీకు? చూద్దామా? లేవీకాండం 25వ అధ్యాయం 23వ వచనం. లేవీకాండం 25:23.
భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. భూమి ఎవరిది? భూమి ఎవరిదండి? ఎవరిదమ్మా? దేవుందట. భూమి నాదే. ఎంత భూమి? భూ వైశాల్యం ఎంత? భూమి డయామీటర్ ఎంతమ్మా? భూమి డయామీటర్ ఎంత మీరు చెప్పాలా? స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. 12,864 కిలోమీటర్స్ డయామీటర్, సర్ఫేస్ డయామీటర్ ఆఫ్ ది ఎర్త్. కనపడుతున్న భూమి యొక్క అంటే డయామీటర్ అంటే రేడియస్ ఎంత ఉండొచ్చు? 6,434 కిలోమీటర్లు ఎంత ఉంది? πr² వేయండి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ల్యాండ్ 510 మిలియన్ చదరపు కిలోమీటర్లు వస్తుంది. దిస్ ఈజ్ ది ఏరియా ఆఫ్ ద ల్యాండ్. ఈ ల్యాండ్ అంతటికి వారసుడు ఎవరు తెలుసా? చెప్పరే. ఈ భూమి అంతా ఎవరిది? భూమి ఎవరిది అన్నాడు? నాదే. ఆయన భూమి మీద 1000 గజాలు సంపాదించుకుని ఇల్లు కట్టుకున్నావు అనుకో, నువ్వు కాజీపేట సంఘానికే రావు. అంతే కదా. భూమి ఎంత ఉందండి. మరి సముద్రం 95వ కీర్తన 5వ వచనం, Psalm 95 verse 5, 95వ కీర్తన 5వ వచనం. సముద్రం ఎవరిదంట? ఆయనదేనండి సముద్రం. జాగ్రత్తగానండి. సముద్రం ఎవరిదండి? ఎంత ఉంది సముద్రం వాల్యూమ్? 3 వంతుల భూమిని ఆక్రమించేది సముద్రం. అంటే భూవైశాల్యం ఎంత కనపడుతుంది మనకి? సర్ఫేస్ ఏరియా 510 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. మిలియన్ అంటే 10 lakhs. 510 ఇంటూ 10 lakhs స్క్వేర్ కిలోమీటర్స్, అది భూవైశాల్యం. దానికి ఇంటూ 3 fold అయ్యండి. 1530 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన సముద్రం, ఆ భూమి సముద్రంలో ఉంది. దట్ ఈస్ ది చెప్పండి, లెక్కేసుకోండి. ఇక సముద్రం ఎవరిదంట? ఆయనదే. నెక్స్ట్ మనకు కనపడే 3, ఒకటి ఆకాశం, భూమి, సముద్రం. ఈ 3 మనకు ఫిజికల్గా కనపడేది. 3వది 89వ కీర్తన 11వ వచనం. ఆకాశము నీదే, భూమి ఎవరిది? నీదే. ఆకాశం ఎవరిది? 8వ కీర్తన 3వ వచనం. నీ చేతి పని అయినా. అమ్మా చదవండి. మీరు రాసుకున్నారు, చదవండి. ఒక్కళ్ళని చదవరేమయ్యా? నీ చేతి పని అయినా. అమ్మా ఆగండి అక్కడ. నీ చేతి పని అయినా నీ ఆకాశం ఉందా? నీ అని ఉంది అక్కడ, ఉందా లేదా? ఆయన ఆకాశం ఆయన చేతి పని అంట. అది ఎవరిది? నీ ఆకాశం ఆయనదే. అది ఆకాశం అయింది, భూమి అయింది, సముద్రం అయింది. ఇంకేమున్నాయి భూమి మీద? 50వ కీర్తన 10-11 వచనాలు. 50వ కీర్తన 10-11 వచనాలు. అడవి మృగములనియు 1000 కొండల మీద పశువులనియు నావే. ఎన్ని కొండలు ఉన్నాయి భూమి మీద? లెక్క ఆయన చెప్పాడు, నీకు నాకు తెలియదు. మీ దగ్గర డబ్బులుంటే, ఓపిక ఉంటే భూమి మంటలో చక్కెర కొట్టురండి, అన్ని దేశాలు తిరగండి. ఎన్ని కొండలు ఉన్నాయో తెలుస్తాయి. తిరుపతిలో 7 ఉన్నాయి, రోమపట్నం 7 కొండలు ఉన్నాయి, హైదరాబాద్ చుట్టూ ఎన్ని కొండలు ఉన్నాయి తెలియదు. లెక్కేసుకోండి. ఎన్ని కొండలు ఉన్నాయట మనకు తెలియదు కనుక లెక్క ఆయనే చెప్పాడు. 1000 కొండలు ఉన్నాయట భూమి మీద. 1000 కొండల మీద ఏమున్నాయి? పశువులన్నీ ఉన్నాయి. ఒకవేళ నీకు 10 గేదెలు, 10 ఆవులు, ఒక డైరీ పెట్టుకుంటే నువ్వు భూమి మీద నిలవు. మరి ఇన్ని పశువులు ఆయనయే. 1000 కొండల మీద ఉన్న పశువులు, పొలంలోని పక్షివాదులు, ఇవన్నీ కూడా నావే. వాటన్నిటిని నేను ఎరుగుతున్నా అన్నాడు. ఇది ఆయన ఆస్తి అయ్యా. అర్థమైందా? యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చాడు అంటే, ఇంత ఆస్తిపరుడు నీ దగ్గరికి దిక్కులేని వాళ్ళకి వచ్చాడు, ఒట్టి చేతులతో. ఏమీ లేనివాడికి వచ్చాడు. అందుకే నువ్వు చిన్న చూపు. అర్థమవుతుందా?
ఏ ఆకారంతో వచ్చాడు? రోమపత్రిక 8:3. రోమపత్రిక 8:3. మన యందు ధర్మశాస్త్రం యొక్క నీతి విధి నెరవేర్చబడడం వల్లని పాప పరిహారము నిమిత్తముడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం మీద ఎవరికి శిక్ష విధించింది? పాపికా పాపానికా? చెప్పరేమ్మా? ఎవరికి శిక్ష విధించాడు? నీలో ఉన్న పాపం నాలో ఉన్న పాపాన్ని ఆయన మీద పడేశాడు. నువ్వు నేను ఫ్రీ అయ్యాం. దేవుడు చెల్లించిన క్రయం, దీని వాల్యూ నీకు నాకు తెలియదు. పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాం. ఇంత ఆస్తిపరుడు నీ దగ్గరికి బికారులాగా వచ్చాడు. కాబట్టి నీ వాల్యూ తెలియలే. అందుకే 2 కొరింథీ పత్రిక 8:9 ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడయ్యాడంట. అవునా? దరిద్రుడిగా వచ్చాడు భూమి మీదకి. దరిద్ర నారాయణాయ నమః. ఎవరు దరిద్ర నారాయణుడు అంటే? యేసు ప్రభు వారి. అర్థమవుతుందా? గోవిందాయ నమః. గోవిందుడు అంటే గోవుల్ని విందుగా ఆరగించేవాడు. గోవుల మందలో నుంచి కానీ గొర్రెల మందలో నుంచి కానీ దాన్ని తీసుకొచ్చి దాన్ని వధించి ఆయనకి బలి అర్పించాలా. అదే గోవిందుడు అంటే గోవులను విందుగా చేసుకునేవాడు గోవిందుడు. ఇవన్నీ పేర్లు వాళ్ళు పెట్టుకున్నారులే, మనకు ఇప్పుడు అయ్యనొద్దు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. ప్రియమైన వారులారా, దయతో గమనించండి. ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప ఈ గొప్ప పని పోతా నీకు నాకు అప్పగించిపోతే నువ్వు నేను కుక్కలు చెప్పిన ఇస్తారు చేద్దాం ఈ సంఘాన్ని? ఏం చేద్దాం మనం ఈ సంఘాన్ని? చెప్పండి. మనకేం పని ఇచ్చాడు దేవుడు సంఘంలో? ప్రతివాడికి పని ఇచ్చాడు. ప్రతివాడికి పని ఉంది. ప్రతివాడికి 1 తలాంతు ఇచ్చాడు. ఒకడు 2 ఇచ్చాడు, ఒకడికి 5 ఇచ్చాడు. నువ్వు వ్యాపారం చేయి. నీ దగ్గర 1 తలాంతు, మినిమం 1 తలాంతు అయితే ఉంది. ఆ తలాంతుని దుర్వినియోగం చేయకు. సోమరిపోతులాగా రుమాల్లో కట్టి భూమిలో పాతి పెట్టకు. దాంతో వ్యాపారం చేయి. 2 చేయి. 2 4 చేశాడుగా. 1 ఉన్నాడు 2 చేయటం కష్టమా? చెప్పండి. రేపొద్దున బహుకాలమైన తర్వాత మత్తయి సువార్త 19:25 చదవండి. ఏముంది అక్కడ? 25:19 చదువునాను ఒకసారి. మత్తయి సువార్త 25:19. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకోడు. రేపు లెక్క చూసుకోవడానికి వస్తున్నాడు. పెళ్లి కుమార్తె జాగ్రత్త, లెక్క అప్పగించాలి. నువ్వు మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్కప్ప చెప్పాలా. నువ్వు పలికిన ప్రతి మాట, మత్తయి సువార్త 12:36, పలికిన ప్రతి వ్యర్థమైన మాట గురించి నువ్వు లెక్కప్ప చెప్పాలా. నీ మాటను బట్టి నీవు నీతిమంతులను తీర్చబడతావు. నీ మాటను బట్టి నువ్వు అపరాధం తీర్పు తీర్చబడతావు. నీ మాట కొరకు లెక్క ఇయ్యాలా. నువ్వు చేసిన చేష్టల కొరకు లెక్క ఇయ్యాలా. 2 కొరింథీ 5:10 దేహంతో జరిగించిన వాటి ఫలం మనలో ప్రతివాడును పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం. వీ హ్యావ్ టు గివ్ అకౌంట్ ఫర్ అవర్ డీడ్స్. ఎందుకంటే రేపు పొద్దున్న నీతో వచ్చే నీ క్రియలే, నువ్వేం చేసావు అవి మట్టుకు పోవాలి అక్కడికి. నీ మాటలు వస్తాయి అక్కడికి. నీతో పాటు నీళ్ళు సంపాదించుకున్న ఆస్తులు రావు, బట్ ఏమొస్తాయి? నీ మాటలు వస్తాయి, నీ క్రియలు వస్తాయి, నీ ఆత్మ వస్తుంది. లోపల ఒకడు ఉన్నాడు కదా, ఆడు వస్తాడు. ఆడు మొత్తం నీ చెత్త అంతా బయటికి తీస్తాడు. అర్థమైందా? నీ చిట్ట బయటికి తీసేది ఆడే. గుర్తుపెట్టుకోండి. మనలో ప్రతి వాళ్ళు ఒకడు ఉన్నాడు. ఆడు ఎప్పుడు పని చేస్తున్నాడు? తల్లి గర్భంలో పడినప్పటి నుంచి పని చేస్తున్నాడు ఆడు. అవునే కదా? తల్లి గర్భంలో పడి గుండు కొట్టుకోవటం మొదలెట్టగానే మెదడు కొట్టుకోవటం మొదలవుతుంది. మెదడు పనిచేయటం అక్కడి నుంచి, దట్ ఈస్ కాల్డ్ 6th సెన్స్. వాడి పేరే అంతరంగ పురుషుడు. అక్కడి 6th సెన్స్ పనిచేస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావో తప్పు లేదో చెప్పేది వాడే. రోమపత్రిక 2:15-16 చదవండి. ఏముందో రోమపత్రిక. అట్టివారి మనసాక్షి వారి మీద సాక్ష్యం ఇచ్చుండగా నీ మనసాక్షి నీ గురించి సాక్ష్యం ఇస్తుందయ్యా మధ్యాకాశంలో. అమ్మా మర్చిపోకు. వారి తలంపులు ఒకదాని మీద తప్పు మోపుచు లేదా తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్ర సారము
తమ హృదయం మీద రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారం మనుషుల యొక్క రహస్యములను విమర్శించు దినమున ఇలాగూ జరుగును. మనుషుల రహస్యాలు ఏంటి? రహస్యం భార్యకు తెలియకుండా భర్త జరిగించింది రహస్యం, భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా భర్త జరిగించింది రహస్యం, తల్లిదండ్రులు తెలియ రహస్యం, సంఘస్థులు తెలియకుండా నువ్వు చేసేది రహస్యం. ఈ రహస్యాలన్నీ మధ్యాకాశంలో బయటకు వస్తాయి. జాగ్రత్త, లెక్కప్ప చెప్పాలా. అప్పుడు గుండె కొట్టుకుంటుంది. అన్నీ తీస్తే బయట పెడతాడు, చిట్టా బయట పెడతాడు. ఎవరు బయట పెడతారనుకుంటారు? నీ లోపల ఉన్నాడే, ఆడే వస్తాడు బయటికి. ఎందుకంటే ఈ బొంది ఉంది కదా, ఈ దేహం ఇక్కడ మట్టిలోకి వెళ్ళిపోద్ది. ఈ లోపల ఉన్నవాడు ఉన్నాడు కదా, వాడు వస్తాడు నీతో, ప్రభువా ఈ సంగతి ఏం చెప్పను, ఈడి వద్దురా అని చెప్పేయండి. నా మాట విన్నాడా? ఇది ఈ పని ఈడు చేశాడు, చెప్పరా? ఒప్పుకుంటాడు. అవును ప్రభు నేను చేశాను, అన్నీ ఒప్పిస్తాడు. నీ ఆత్మ ఉంటుంది, నీ అంతరాత్మ ఉంటుంది. ఆ అంతరాత్మ వచ్చి నీ ఆత్మ మీద నేరారోపణ చేస్తుంది. చేసినప్పుడు ఏం చేయాలి? నువ్వు ఒప్పుకోవాలి, ఒప్పుకోవద్దా? అవును ప్రభు నేను చేసింది. ఈ మాటలు ఎవరు అయ్యా వినిపిస్తాడు, టేప్ ఆన్ చేస్తాడు. ఈ మాటలు ఒకసారి రికార్డ్ చేసాడు, వినిపిస్తాడు. చూడు నాన్న, ఈ మాటలు నీ నోరు నీదేనా? నాదే ప్రభువా. ఈ మాటలు నీయేనా? నాయే ప్రభువా. ఏంటయ్యా మరి ఇది సంగతి ఏంటి? నీకు ఇచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? లెక్క అప్పచెప్పాలయ్యా. అమ్మా, ప్రధానికి మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాట గురించి, నువ్వు జీవించే నీ జీవిత కాలాన్ని గురించి, కుమారుడా నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనిపించితివి. అలాగనే లాజరు కష్టము అనుభవించిన. లూకాసు వార్త 16:25 లాజరుని ధనవంతుడిని లెక్క అడిగాడు అబ్రాహాం. దేని గురించి? లైఫ్ టైం. లైఫ్ టైం అంటే ద పీరియడ్ బిట్వీన్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ డెత్. పుట్టినరోజుకి చచ్చే రోజుకి మధ్యలో ఉన్న కాలం నువ్వు ఏమి జీవించావు, ఏమి అనుభవించావు, ఎలా జీవించావు, దేవుని సంఘంలో నీ పని ఏంటి, నువ్వు ఎలా ఉన్నావు? రేపు లెక్క అడుగుతాడు దేవుడు. యూ హ్యావ్ టు బీ కాషియస్. ఎందుకంటే నువ్వు ప్రభు వాళ్ళు చేయబోతున్నావు. ఇవన్నిటికీ లెక్కలు రెడీ చేసుకోవాలి. మనమందరము ఆయనకు లెక్క అప్పచెప్పాలి. రోమపత్రిక 14:12. మనలో ప్రతివాడు తన్ను గురించి దేవునికి 14:12 తన్ను గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలి. రెడీగా ఉండండి, వస్తున్నాడు. ఎందుకంటే ఎవరు రాసినాడు ఇక్కడ? ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో మనం ఏమవ్వాలా? ఎదుగుతున్నామా, దిగజారుతున్నామా? ఎక్కడున్నాం? మన గ్రాఫ్ ఎట్లా ఉంది? పెరుగుతుందా, ఫాలో అవుతుందా? గ్రాఫ్లో మన గ్రాఫ్ చూపిస్తాడు ఆయన. నీ గ్రాఫ్ ఇలా ఉంది, నీ గ్రాఫ్ ఫాలింగ్ ఇలా ఉంది, లేకుంటే నీ గ్రాఫ్ ఇలా పెరిగింది, అమాంత పడిపోయిందయ్యా. తాసులో తోచగా నీవు చెప్పరే తక్కువగా కనబడితివి. ఎంత అవమానం కదా, ఎంత షేమ్ కదా. ఎక్కడ? మధ్యాకాశంలో. ఇంతమంది ముందు చెప్తే మా సంఘస్థులు ఎంత సర్దుకుపోతారు అనుకుంటామేమో. అక్కడ మహాసభ, పరిశుద్ధుల సభ, మొత్తం 214 దేశాలు, అందరూ 214 దేశాల నుంచి వచ్చిన జనం అంతా అక్కడ ఉంటారు. ఎక్కడుంది ఆ సంఘం? ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 4:6. ఎట్లుందట? ఎట్లుందయ్యా? స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం. స్ఫటికం అంటే గ్లాస్ కదా. ఎట్లా ఉంటుంది అది? సముద్రం. ఏ సీ లైక్ ఏ క్రిస్టల్. క్రిస్టల్ ఎట్లుంటుంది? క్రిస్టల్లో నుంచి ఇటు చూస్తే అవతల వాళ్ళు క్లియర్గా కనపడతారా లేదా? దట్ ఈస్ ది ర్యాప్చర్డ్ చర్చ్. క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఆయన ఎట్లున్నాడో అది కూడా అట్లాగే ఉంది. అది సంఘం. ఎక్కడుంది అది? సింహాసనానికి 4 జీవులకి మధ్య ఉంది. అదే సంఘం, ఎత్తబడిన సంఘం. ప్రకటన గ్రంథంలో కనపడుతుందా? ఎట్లుందా సంఘం? 4 జీవులకు సింహాసనం మధ్య గాజు వంటి స్ఫటికమును పోలిన, స్ఫటికం వంటి గాజు వంటి సముద్రం ఉంది. సముద్రం అంటే ఏంటి? కంటైనింగ్ ఫుల్ ఆఫ్ పీపుల్. అందరు తెల్ల గుడ్డలు వేసి ఓ మైదానంలో పెట్టండి 2 లక్షల మందిని. మీరు బయట నుంచి దూరం నుంచి చూడండి, ఎట్లా కనపడతారు? మీకు ఎట్లా కనపడతారండి?
చెప్పరే? తెల్లగుడ్డలు వేసుకునే వాళ్ళని 2 లక్షల మందిని ఒక మైదానం నిలబెట్టి మీరు దూరం నుంచి చూడండి సార్, ఒక సముద్రంలాగా కనపడద్దు మీకు. అది కనపడద్దా? వీళ్ళ పరిశుద్ధులు అట్లాగే ఉన్నారు. ఎట్లున్నారు? క్రీస్తు వలే ఉన్నారు. విడవబడిన వాళ్ళు ఉన్నారే, ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎంతమంది ఉన్నారు? 7వ అధ్యాయం 9వ వచనం. చూడగా ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి. ఎన్ని భాషలు ఉన్నాయి భూమి మీద? 13,000 భాషలు ఉన్నాయి. ఇండియా దేశంలో 3,462 భాషలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం 13,000 భాషలు ఉన్నాయి. ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము. ఏమంటున్నారు? ఖర్జూరం మాటలు చేత పట్టుకొని, తెల్లని వస్త్రాలు ధరించుకొని, సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రె పిల్లకు, మా రక్షణకై స్తోత్రమని ఎలుగెత్తి చెప్పిరి. వీళ్ళెవరు? పెద్దల్లో ఒకడు అడిగాడు, వీళ్ళెవరంటే, యోహాన్ నాకు తెలియదయా అన్నాడు. అంటే సంఘం ఎత్తబడిన తర్వాత వచ్చారు వీళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారు? 14 వచ్చిన పెద్దల్లో ఒకటి చెప్పాడు, వీరు మహాశ్రమం నుండి. అంటే ద సెకండ్ స్పెల్ ఆఫ్ ట్రబులేషన్ పీరియడ్, దట్ ఈస్ కాల్డ్ గ్రేట్ ట్రబులేషన్ పీరియడ్. 2వ భాగంలో 7 ఏళ్ల శ్రమకాల భాగంలో వచ్చారు. ఎంతమంది ఉన్నారు తెలుసా? వాళ్ళు ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం. వీళ్ళంతా విడబడ్డోళ్ళు. వీళ్ళందరూ విడబడ్డోళ్ళు. 15వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4వ వచనం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం. ఎక్కడున్నారు వీళ్ళు? స్ఫటిక సముద్రం దగ్గర ఉన్నారట. ఎవరాళ్ళు? ఎవరండి? క్రూర మృగమునకు, దాని ప్రతిమకు, దాని పేరు గల సంఖ్యకు లోబడక వాటిని జయించిన వారు. అంటే ముద్ర వేసుకోని వాళ్ళు. లేకపోతే ఈ ముద్ర ఈ మధ్య నార్వేలో, స్వీడన్లో ఇంజెక్షన్ సిరంజ్ ద్వారా ఎక్కిస్తున్నారు. ఇదిగో ఈ ప్లేస్లో స్వీడన్లో మొదలైంది. అంటే క్రిస్టియన్ కంట్రీస్లోనే చిప్ అనేది ఎంట్రీ అంటే ఇన్సర్ట్ చేస్తున్నారు. జాగ్రత్త, బీ కేర్ఫుల్. వచ్చిన మన దేశానికి కూడా వస్తుంది. అందరికి ఆధార్ కార్డు పిలిచి మరి ఇచ్చారు కదా, ప్రతివాడికి ఇచ్చారు కదా. ఆధార్ కార్డు ఉంది కదా, అందరి దగ్గర దాచిపెట్టుకోండి. ఎంతమందికి? 1, 2, 3, 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 10,000 కోట్లు. 10,000 కోట్ల మందికి సరిపడిన నంబరింగ్ ఇచ్చారు అందరికి. అవునా? 10,000 కోట్లు అంటే మన ఇండియా ప్రపంచ జనాభా ఎంత? 780 కోట్లు. ఇవాళ 780 కోట్లే. ఎన్ని అయినాయి? 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 10,000 కోట్లు. 10,000 కోట్ల మందికి సరిపడిన నంబరింగ్ ఇచ్చారు అందరికి. అవునా? 10,000 కోట్లు అంటే మన ఇండియా ప్రపంచ జనాభా ఎంత? 780 కోట్లు. ఇవాళ 780 కోట్లే. అంటే 9, 9, 9, 9, 4, 9, 9, 9, 9, 4, 8, 9, 9, 9, 9. ఎన్ని అయినాయి? ఇది ఫైనల్ ఫిగర్. అలాగే 0, 0, 0, 0, 4, 0, 0, 0, 0, 4, 8 అయినాయి కదా. 0, 6, 6, 6. ఇది ఒక మనిషిని సంఖ్య. ఇది ఆల్రెడీ అలాట్ చేసి పెట్టారు. ఆడున్నాడు, వాడే క్రీస్తు విరోధి. అది ఒక మనిషిని సంఖ్య. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఉంది. ఆల్రెడీ నీకు నంబర్ వచ్చిందంటే ఆడికి నీకంటే ముందే వచ్చింది ఆడికి నంబర్. గుర్తుపెట్టుకు. 10,000 కోట్ల మందికి సరిపడిన నంబరింగ్ స్కీమ్ అమల్లో ఉంది. ఈ మధ్యకాలంలో ప్రభు వస్తాడు. కాబట్టి ఆయన వచ్చే నాటికి క్రీస్తు వలె ఉండటానికి సిద్ధంగా ఉన్నామా? ఇది ప్రశ్న. ఉండాలంటే ప్రేమ కలిగి సత్యం చెప్పాలా.
ప్రైజ్లాడ్ అంటావు, కడుపు రెండులో కుళ్ళే, నీ సంగతి తర్వాత చూసుకుంటా. ఏంటిది చెప్పరేమండి? ఇటేం ప్రైజ్లాడ్ అంటావు, నోటితో నవ్వుతావు, నొసలతో ఎక్కిరిస్తావు. మీరు ఎట్లా, నువ్వు ఎట్లా ఎత్తబడి గుంపులోకి వస్తావు? జాగ్రత్త. ప్రియ సంగమా, క్రీస్తు వలె ఉండాలంటే రెపక ఎట్లుందో అట్లాగే ఉండాలా. ఆయన కోరుకునేది అట్లాంటిది. ముందే చెప్పిన గుడ్డిదాన్ని, మట్టిదాన్ని, ఎడ్డిదాన్ని చేసుకోడు. ఆయనకు కావాల్సింది నికార్సైన 116 అనాల కన్యకనే పెళ్లి చేసుకుంటాడు. మరి ఆ కన్యకలో నువ్వున్నావా అనేది క్వశ్చన్. దట్ ఈస్ ద $1 మిలియన్ క్వశ్చన్. నేనుంటాను అనేవాడు ఉండడంట, ఈడు ఉండడు అనేవాడు ఉంటాడట. ఇట్ ఈజ్ ఎ డే ఆఫ్ కన్ఫ్యూజన్. కాబట్టి ప్రియమైన వారలారా, ఆ దినం వస్తుంది. కాబట్టి ఆ దినం సమీపించిన కొలది మనం కూడా ఏం చేయాలా? లెట్ us గెట్ ప్రిపేర్డ్, లెట్ us బీ కాషియస్. మనం ఏం చేయాలా? ఒక హెచ్చరిక తీసుకుందాం. అదే సమయంలో సిద్ధపాటు కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. వస్తున్నాడు, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక. 10వ అధ్యాయం ఫిబ్రవరి పత్రిక 38, 39 వచనాలు. ఇక కాలము కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. అతడు వెనక తీసిన ఎళ్ళ చదవండి, ఆ మాట పూర్తిగా చదవండి. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, అతడు వెనక తీసిన ఎళ్ళ అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు అన్న టైంకి లెక్క ప్రకారం వస్తాడు ఆయన. ఆ టైం ఎప్పుడు, ఆయన లెక్క ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఆ లెక్క దినములు సంపూర్తి కాగానే మొదటిసారి వచ్చాడు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. అది ఫస్ట్ అడ్వెంట్. ఆ కాలం ఎప్పుడు చెప్పాడు? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పాడు. ఆ చెప్పిన ప్రకారం అది నెరవేర్పులోకి రాగానే కుమారుడా సన్ గో స్టార్ట్ ఇమీడియట్ అన్నాడట. కుమారుడు భూమి మీదకి వచ్చాడు, దరిద్రుడికి వచ్చాడు, ఏమి లేనోడికి వచ్చాడు, దిక్కు లేనోడికి వచ్చాడు, అవమానకరమైన శిలువ మరణం పొందాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు వస్తున్నాడు మళ్ళీ రెండోసారి. ఎందుకు వస్తున్నాడంటే పెళ్లి కూతురుని తీసుకెళ్ళటానికి వస్తున్నాడు. పెళ్లి కుమారునితో వస్తున్నాడు, పెళ్లి కుమారుడికి వస్తున్నాడు. సిద్ధపడదామా పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి? వచ్చున్నవాడు ఆలస్యం చేయక, అందుకే ప్రభు వల్ల నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడు. మరి రండి జ్ఞాపకం చేసుకుందాం. వస్తున్నాడు. లెట్ us టేక్ ఏ సివియర్ వార్నింగ్. తీవ్రమైన హెచ్చరిక తీసుకుందాం. సంఘం అనేది ఆషామాషి వ్యవహారం కాదు, పిల్లకాయలాట కానే కాదు. సంఘం ఇది దేవుని సంఘం. నీకు నాకు అప్పగించేలేడు పని నమ్మకంగా చేస్తావో, నీకు ఇచ్చిన పని చేస్తావో, చేయవో, లేకుంటే పారేస్తావో, వదిలిపెడతావో, అది నీ చేతిలో ఉంది. నీకు తెల్లకాయ తెచ్చి పెన్నిస్తే అందమైన పిక్చరైనా వేసుకోవచ్చు, పిచ్చి గీతలైనా గీయచ్చు. రెండు నీ చేతిలో ఉన్నాయి. నువ్వు పిచ్చి గీతలు గీస్తావో, ఒక అందమైన చిత్రం గీస్తావో, దట్ ఈజ్ అప్ టు యూ. రండి ప్రార్థన చేసుకుందాం. ఒక మాట చదివి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 27, 28 అందరూ కలిసి చదువుతాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను, లేక ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తంను గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. 29 ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కాబట్టి ప్రభు మనం సిద్ధపరచుగాక. ఆ దినం కొరకు మనం సిద్ధపడదాం, హెచ్చరిక తీసుకుందాం, జాగ్రత్తగా ఉందాం. ప్రభు మనతో మాట్లాడినప్పుడు మనం సరి చేసుకుందాం. మన ముందు బాధ్యతలు ఉన్నాయి, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. బాధ్యతలు నెరవేర్చే వారి కొరకు ప్రార్థన చేద్దాం. కాబట్టి ఈ మధ్యాహ్న కాలం హెచ్చరిక తీసుకుని ప్రభు వల్లకి వెళ్దాం. ప్రభు సిద్ధపరచుగాక.